హాయ్ అండి, అందరికి నమస్కారం. మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ 9 సీజన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. గత దగ్గర నేను 390కి పైగా వీడియోలు అయితే ఈ సీజన్కి సంబంధించి, అది షార్ట్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, నేను చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, నాకైతే కొంత అయితే ఈ బిగ్ బాస్ 9 వల్ల కొంత సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా అయితే మాత్రం సబ్స్క్రైబర్లు నాకు ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే 10 టైమ్స్ పెరిగారని చెప్తాను. నాది చిన్న ఛానల్ అయినప్పటికీ ఖచ్చితంగా బికాజ్ ఆఫ్ ఓన్లీ బిగ్ బాస్ నాకైతే ఇప్పుడున్న ఏదైతే దగ్గర 700 చిల్లర అయితే ఉన్నారో, 700 నాకు ఎక్కువే, నేనైతే ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. అది ఎంత పెరిగినట్టే అంటారు. అది 10 మంది సబ్స్క్రైబర్లు వచ్చినా నాకు చాలా గొప్ప విషయంగానే ఫీల్ అవుతాను, బికాజ్ ఆఫ్ ఓన్లీ బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ గురించి ఎందుకు ఫస్ట్ నా ఛానల్ గురించి మాట్లాడంటే, బికాజ్ ఆఫ్ ఓన్లీ బిగ్ బాస్ నాకు ఆ షో వల్లే నాకు సబ్స్క్రైబర్లు పెరిగారని అయితే చెప్పగలను. అయితే బీభత్సమైన కాంట్రవర్సీ వీడియోలు కానీ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కానీ ఏ వ్యక్తి గురించి కూడా అసాసినేట్ చేయకుండా మ్యాక్స్ టు మ్యాక్స్ ఉన్న పరిధిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం చూసాం ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి ఫేవర్గా లేకుండా మాట్లాడడానికి అయితే నేను ట్రై చేశాను. మీరు కావాలంటే నా షార్ట్స్ అయినా మీరు చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. అయితే మీ అందరికీ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఇంకోటి ఏంటంటే నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా చేయని వాళ్ళు 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. రేపు ఫైనల్ వీడియోతో అయితే నేను బిగ్ బాస్కి సంబంధించి 9కి సంబంధించి వీడియోలు స్టాప్ చేస్తాను. తర్వాత నా వీడియోస్ ఖచ్చితంగా ప్రజెంట్ సినిమాలకు సంబంధించవచ్చు, సినిమా హీరోలకు సంబంధించవచ్చు, ఏదైనా కాంట్రవర్సీలకు సంబంధించి నాకు అనిపించిన నా వ్యూస్ అయితే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను, మళ్ళీ సీజన్ 10 స్టార్ట్ అయ్యేంత వరకు కూడా. అయితే నేను సీజన్ 9కి సంబంధించి ఫస్ట్ నుండి కూడా మీ అందరితో నేను షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, సీజన్ 9కి సెలక్షన్ ఎవరైతే ఉన్నారో చూడండి, సెలబ్రిటీస్ ఎంతమంది ఉన్నారు. ఒక అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన కామనర్స్ ఇద్దరు టాప్ 5లో ఉన్నారంటే వీళ్ళు ఎంత చండాలంగా, ఎంత నాసిరకంగా సీజన్ 9కి సెలెక్ట్ చేశారో మీరే గమనించవచ్చు. ఇది ఒపీనియన్. ఫస్ట్ నేను ఎపిసోడ్ 1 నుంచి కూడా మీరు గమనించట్లేదు, ఇదే మాట నేను చెప్తూ వచ్చాను. ఆ క్వాలిటీ ఆఫ్ ఎవరైతే కంటెస్టెంట్స్ లేకపోవడం వల్ల ఆ క్వాలిటీ ఆఫ్ షో అనేది క్రియేట్ అవ్వలేకపోయింది అనేది నేను చెప్పగలను. అయితే ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అనిపించారు, బాగా ఎంటర్టైన్ చేసింది ఎవరంటే ఖచ్చితంగా నేను చెప్తాను ఇమాన్యుల్. ఉన్నాళ్లలో బెటర్ అయితే మాత్రం ఇమాన్యుల్ చెప్తాను. నెక్స్ట్ సంజన గారు అని చెప్తాను. ఎందుకంటే సంజన గారు ఎపిసోడ్ 1 నుంచి కూడా మీరు చూసుకుంటే ప్రతి స్టోరీ తన చుట్టూ తిరిగేలా చేసుకుందని చెప్తాను. ఏది ఎక్కడ ఏ టాపిక్ నడిచినా సంజన గారు ఆమె ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఆమె ఒకటి క్రియేట్ చేయగలిగింది. ఆమె ఒక ప్లాన్ ప్రకారం ఆడింది, ఆ అనుభవమే ఆమెను అలా ఆడేలా చేసిందని అయితే చెప్పగలం. అలాగే తర్వాత లిస్టులో వస్తారైతే ఇమాన్యుల్ కూడా తనకున్న అనుభవాన్ని అంతా అక్కడ చూపించుకుంటూ గేమ్ ఆడుకుంటూ, అసలు ఈయన ఆడగలడా ఈ బాడీతో అనుకున్న వ్యక్తి ఈరోజు తను కూడా చెప్పాడు, కలర్స్ గేమ్లో డిమాండ్ పవన్తో ఢీ కొట్టిన తర్వాత అక్కడ నుండి నా కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లోకి వెళ్ళాను. అంటే ప్రతి మనిషిలో కూడా ఒక కోణం, తనలో తెలియని ఒక కోణం అయితే ఉంటుంది. ఆ కోణాన్ని బయటికి తీసిందే బిగ్ బాస్ షో ఇమాన్యుల్ అని బయటికి చెప్తారు. అంటే ఇమాన్యుల్ ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఈ బిగ్ బాస్ షో ద్వారా ఇమాన్యుల్ మీద ఒక గౌరవాన్ని తీసుకొచ్చిందని అయితే నేను చెప్పగలను. ఈవెన్ సంజన గారు బయట అనేక రకమైన కేసు పరంగా వచ్చి ఆమె ఇబ్బంది పడి ఆమె మీద ఒక డార్క్ ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ అయిందో దాని నుండి బయటకు రావడానికి ఈ షో ఎంతగానో ఉపయోగపడింది అయితే నేను చెప్తాను. అలాగే ఈవెన్ తనూజ గారు కూడా అసలు ఆమె సీరియల్స్లో ఉంటుందన్న నాలాంటి వాడికి కూడా చాలామందికి తెలియదు. బట్ ఈ షో ద్వారా తనూజ అనే ఒక వ్యక్తి ఉంది, సీరియల్స్ చేస్తుందంట అన్న విషయం కూడా బయటకు రావడం అవ్వచ్చు. ఆమె ప్రమోట్ చాలా బాగా మార్కెట్ ఆమెకి క్రియేట్ అయింది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. సినిమాల్లో కూడా అట్లీస్ట్ హీరోయిన్ కాకపోయినా కొన్ని పాత్రల వరకు ఒక మాస్తరు చిన్న సినిమాలో కూడా ఒక హీరోయిన్ మెటీరియల్లా కూడా ఆమె ఎక్స్పోజ్ అయింది ఈ షో వల్ల అని చెప్తారు. ఇకపోతే ఇప్పుడు కప్పు కొట్టే ఛాయలు ప్రతి చోట కనిపిస్తున్న మన కళ్యాణ్ పడాల ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ షో ద్వారా ఆయన ఎవరో తెలియదు, ఆయన అందులోనే తెలియదు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆల్మోస్ట్ ఓటింగ్ లీడ్ చేసుకుంటూ ఇప్పుడు టాప్లో మేబీ కప్పు కూడా కొడతాడనేది అందరం అనుకునే మాట. దాని గురించి కూడా మాట్లాడతాను. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ పవన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ బిగ్ బాస్ షో వల్ల బయటకు వచ్చారని అయితే ఖచ్చితంగా చెప్పగలను. యూటిలైజ్ చేసుకున్నారు వీళ్ళ వరకు అయితే. ఎంటర్టైన్ చేశారా లేదని పక్కన పెడితే యూటిలైజ్ చేసుకున్నారని అయితే ఖచ్చితంగా చెప్పగలను నేనైతే.
అయితే నేనేమంటానంటే సీజన్ 7 ఏదైతే పల్లవి ప్రశాంత్కి కప్పిచ్చి తర్వాత ఫీల్ అయ్యారు అందరూ, సేమ్ డిట్టో అదే జరగబోతుందా అనేది నాకెక్కడో కొడుతున్న విషయం. అంటే ఎవరికైతే ఎలిజిబుల్ పర్సన్ ఉన్నాడో ఆయనకు కాకుండా రివ్యూవర్స్ ఎవరైతే భజన కొట్టి జాకిలు పెట్టి లేపిన వ్యక్తికి కప్పు వెళ్తుంది అనేది నాకు కొంచెం బాధగా అనిపించే విషయం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన టాప్ 3లో ఉండే వ్యక్తే కళ్యాణ్, ఖచ్చితంగా నేను చెప్తాను. కాకపోతే అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా ఆడియన్స్ని ఇచ్చేయడం అవ్వచ్చు, కళ్యాణ్ కంపారిటివ్లీ అటు సంజన గారు ఇటు ఇమాన్యుల్తో పోల్చుకుంటే కూడా ఆయనైతే మాత్రం అంత బీభత్సంగా చేసిందే లేదు. కాకపోతే ఒకే ఒకటి ఏంటంటే రివ్యూవర్సు ఖచ్చితంగా ఆయన్ని పైకి లేపారు. అంటే వాళ్ళకి నాకు తెలిసి కళ్యాణ్ మీద ప్రేమతో కళ్యాణ్ని లేపారని అయితే నేను అన్నాను. ఖచ్చితంగా వాళ్ళకి ఇటు సంజన గారిని అవ్వచ్చు, లేదా ఇమాన్యుల్ని పర్టికులర్గా జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఒక కమెడియన్ ఈరోజు కప్పు కొట్టే స్థాయిలో ఉండి కూడా కప్పు కొట్టలేకపోతుంటే బికాస్ 50% రీజను ఖచ్చితంగా రివ్యూవర్స్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నిన్న మీరు చూసుంటే వీడియోస్ ప్లే చేశారు కదా టాప్ 5కి. నిజంగా చెప్పండి, 5గురిలో గూస్ బంప్స్ చూడంగానే ఎమోషనల్ టచ్ అయిన జర్నీ ఎవరిదని ఫీల్ అవుతున్నారు చెప్పండి. జెన్యున్గా మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇమాన్యుల్ అని చెప్తాను. ఇమాన్యుల్దే నాకు నాలాంటి వాడికి సదరు న్యూట్రల్గా ఉండే వ్యక్తికి అయితే మాత్రం ఇమాన్యుల్ది పర్ఫెక్ట్గా అనిపించింది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాగే సంజనా గారు కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగల డిమాండ్ పవన్ అవ్వచ్చు. బట్ ఈ తనూజ వరకు వస్తే మాత్రం కంప్లీట్గా సింపతి కార్డుని ప్లే చేసింది. ఆమె ఒక రకమైన సీరియల్స్ ఇంపాక్ట్ కూడా లేడీస్లో ఉండడం వల్ల కూడా ఆమెకి ఓటింగ్ పెరిగిందని చెప్తా తప్ప అక్కడ ఎక్కడ కూడా తనూజ అంత ఇంపాక్ట్ ప్లేయర్ ఏం కాదనేది నా ఫీలింగ్. కళ్యాణ్ అంటారా, తనూజతో పోలిస్తే కళ్యాణ్ ఖచ్చితంగా మంచి ప్లేయర్ అని చెప్తాను. బట్ ఇమాన్యుల్తో కానీ సంజన గారితో పోలిస్తే అంత ఎంటర్టైన్ చేసింది అయితే హౌస్ని కానీ ఆడియన్స్ని కానీ అయితే ఏమీ లేదని చెప్తాను. ఎక్కడ చెప్పండి, ఎక్కడ హ్యూమర్ చూపించాడు, ఎక్కడ జనాలు నవ్వించడానికి ఒక ఎంటర్టైన్ చేశాడని చెప్పండి. అంటే ఒక అమ్మాయిని రెస్పెక్ట్ ఇస్తూ వెనకాల లవ్ చేయడమే గొప్పతనమా, గొప్ప విషయమా అని నేను అడుగుతాను. అదైతే మాత్రం ఒక ఫ్రెండ్షిప్ విషయంలో మాత్రం కళ్యాణ్ని మెచ్చుకుంటాను. చాలా జెన్యున్ ఫ్రెండ్షిప్ అయితే చేస్తాడు. ఆ ఒక్కదానికే కప్పు ఇవ్వడం అనేది, ఒక కోణానికే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా ఫీల్. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది ఏదైతే ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోయాడో సగం కప్పు మీద ఇంట్రెస్ట్ పోయిందని చెప్తాను. అంటే కప్పు ఎవరు తీసుకున్నా దాని గురించి పెద్ద ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఇది అయితే మీకు కూడా అలా అనిపించిందా లేదనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేకపోతే లైక్ చేసి మీ అభిప్రాయం తెలియజేస్తారంటే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ సంజన గారు అలాగే ఇమాన్యుల్ కూడా అవుట్ ఆఫ్ ద అంటే ఉన్న టాప్లో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. 4th ప్లేస్కి ఇమాన్యుల్, 5th ప్లేస్కి సంజన గారు ఉండాల్సి వచ్చింది. 3rd ప్లేస్ డిమాండ్ పవన్. ఇక ఫస్ట్ 1 and 2 ప్లేస్ అయితే ఖచ్చితంగా నేను చెప్తాను తనూజ 2nd ప్లేసు. ఎవ్వరు అంటే ఎందుకు ఇవ్వరు అంటే కళ్యాణ్ పడాలాకే ఇస్తారు. ఎందుకంటే ఇచ్చిన ఎక్స్పోజ్ అలా ఉంది కళ్యాణ్కి ఒక కామనర్ అనే సింపతి ఒకటి. ఇంకోటి ఇమాన్యుల్ ఇక్కడ పద్దాక ఆయన నామినేషన్స్కి రాకపోవడం, జనాలకి టచ్లో లేకపోవడం, ఓటింగ్కి ఆయన అలవాటు పడకపోవడం అనేది ఒక మైనస్. అలాగే తనూజతో లవ్ ట్రాక్, తనూజకి ఒక ఫ్రెండ్గా ఉండడం వల్ల కూడా తనూజని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ పడాలకి ఓటింగ్ శాతం రావడానికి కూడా దోహదపడిందని చెప్తారు. ఈ 2 విషయాలు కళ్యాణ్కి చాలా 3 విషయాలు హెల్ప్ చేశాయంటాను. ఒకటి రివ్యూవర్స్ భజన కార్యక్రమం, ఒకటి అలాగే ఇమాన్యుల్ చేసిన నామినేషన్స్ హైడింగ్ అనే విషయం వచ్చేసరికి, అలాగే తనూజకి సంబంధించి తనూజకి తన మనవాడు
అంత ఫ్రెండ్లీగా ఉండడం కావచ్చు, లేకపోతే ఇష్టపడడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సింపతి కూడా ఓట్లు మనోడికి పడడం అనేది ఈ 3 విషయాల్లో మనోడు ప్లస్ అయ్యాడు. అక్కడ తనుజ చూస్తే ఓన్లీ ఒకటి ఆమె సీరియల్కి సంబంధించి ఎవరైతే ఆమెను ఇష్టపడతారో వాళ్ళ వరకే ఆమెను ఫాలో అవుతున్నారు తప్ప మిగతా ఇంపాక్ట్లు ఆమె మీద పడలేదని చెప్తా. అంటే ఇమాన్యుల్కి ఎగనెస్ట్గా ఉన్న ఓట్లు మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ గ్రాప్ చేసుకున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా గ్రాప్ చేసుకున్నాడు. దానికి తోడు రివ్యూవర్స్ ఇమాన్యుల్ని ఎక్కడా కూడా ఇమాన్యుల్ని ఎక్స్పోజ్ చేయడానికి కానీ ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికి కానీ ఎక్కడ కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఆయనకి నష్టం జరిగింది ఇమాన్యుల్కి. అది వచ్చి కళ్యాణ్ పడాలకి యూజ్ అయింది అని అయితే 100% నేను చెప్పగలను. అయితే ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా కళ్యాణ్ పడాల గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే ఇక్కడ టీవీ యాక్ట్రెసెస్ కానీ అంతకుముందు బిగ్ బాస్కి తెలుగుకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనూజ విషయంలో ఇంట్రెస్ట్గా లేరండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళిపోయారా, లేకపోతే ఒక కులుబుతను చూపించారు. నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి కప్పు కొట్టడం ఏంటి అనేది ఒక భావన అయితే ప్రతి ఒక్క రివ్యూస్. ఈ రాయల్ అని చెప్పే అమ్మాయి, చిత్తూరు అమ్మాయి, ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చేసి మధ్యలో వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంది కదా. ఆ అమ్మాయి కూడా అసలు కళ్యాణ్ని ఏ రకంగా జాకీలు పెట్టి మాట్లాడిందంటే, అంటే అట్లీస్ట్ ఆ వీడియో 2 లక్షల మంది చూస్తున్నారు, నేను చూశాను. అంటే నేను మ్యాక్స్ ఎవరు రివ్యూస్, ఆదిరెడ్డి గారి రివ్యూస్ సీజన్ 7 వరకు చూశాను, కానీ తర్వాత నేను చూడడం మానేశాను చెప్పి. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి కానీ మిస్లీడ్ చేయకూడదనేది నా ఫీలింగ్. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఒపీనియన్స్ని అక్కడ జరిగినట్టు కొన్ని విషయాలు వీళ్ళ సొంత నిర్ణయాల్ని ఆడియన్స్ మీద రుద్దడం వల్ల ఆడియన్స్ కూడా కొంత మిస్లీడ్ అయ్యారు అని అయితే చెప్పగలను. ఓటింగ్ వరకు వచ్చేసరికి అంటే నిజమే కదా అనే కొంతమంది కొంతమంది చూడని వాళ్ళు ఎక్కువ మంది కూడా వీళ్ళ రివ్యూస్ చూసి ఇలా జరిగిందని అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అంత టైం ఉండక కొంతమంది ఏం చేస్తారంటే అది లైవ్ చూడలేరు, అలాగే ఎపిసోడ్ ఓపెన్ చేయడానికి హాట్స్టార్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హాట్స్టార్ కొనలేక కొంతమంది ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే చాలా వరకు హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు కూడా ఈ బిగ్ బాస్ ఎవరైతే రివ్యూస్ ఉన్నారో వీళ్ళు రివ్యూస్ని ఎపిసోడ్ పరంగా చూసి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. 30-30% వరకు చూసిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఆదిరెడ్డి గారికి ఫాలోవర్స్ దగ్గర 9 లక్షల మంది ఉన్నారు. అంటే 9 లక్షల మందిలో ఆయన కనీసం ఓటింగ్ ఏదైతే ఉందో అందరూ ఓటేయరు కదా. 9 లక్షల మందిలో ఆయన చూసేది ఎంత, 2.5-3 లక్షల వరకు చూస్తున్నారు. ఆయన రోజుకి వరస్ట్ కేసులో ఆయన 4 వీడియోలు పెట్టేవాడు. మరీ దారుణంగా ఆయన దీని మీద ఫోకస్ అయిపోయాడు, దీని మీద డిపెండ్ అయిపోయాడు అనేది చెప్పగలం. ఎందుకంటే ఆదిరెడ్డి గారు యుద్ధం చేశాడని చెప్తా. ఈ సీజన్కి అయితే వరస్ట్ కేసులో యుద్ధం చేశాడని చెప్తా. అంటే ఆయనకి ఇన్కమ్ మీద ప్రేమ పెరిగిందా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు దానికి సంబంధించి నేను అంత పర్సనల్గా వెళ్ళాలనుకోవట్లేదు. కానీ నేను ఆదిరెడ్డిని అంతకుముందు 2 సీజన్ నుండి చూసుకుంటూ వచ్చాను. ఈసారి ఆదిరెడ్డి కంప్లీట్గా కొంత దాన్ని ఇన్కమ్ వైజ్ చూసుకున్నాడు. అందుకే అన్ని వీడియోలు వదిలేడు తప్ప అక్కడ స్టఫ్ లేకపోయినా అసలు లైవ్లో చూడడానికి ఏముండదండి. నా బొంద 6ంటికి స్టార్ట్ అవుద్ది గేమ్స్ అయినా. ఈయన పొద్దున్నే 2 వీడియోలు పెట్టా, మధ్యాహ్నం లంచ్ లోపు 2 వీడియోలు పెట్టేవాడు. లంచ్ తర్వాత 3 లోపు 2 వీడియోలు అయిపోయేవి. రాత్రికి మళ్ళీ 2 వీడియోలు అయ్యేవి. నైట్ 11కి, తర్వాత 6 తర్వాత 7 తర్వాత ఒక వీడియో షార్ట్స్. అలాగా రోజుకు 3-4 వీడియోలు పెట్టడం. అసలు అక్కడ ఏం స్టఫ్ లేకపోయినా ఏదో ఉంది, అలా ఉంది, ఇలా ఉందని థంబ్నెయిల్స్ పెట్టేసి, ఆయన ఒక్కడైనా కాదు ఇంకా చాలామంది ఉన్నారు, సీను 65 ఇంకా ఎవరో ఉన్నారు. అంటే రివ్యూస్ అయితే నేను ఈ సీజన్ చూడలేదు. ఎందుకంటే ఖచ్చితంగా కొంత మిస్లీడ్ చేస్తున్నారు అనేది అయితే మాత్రం వాస్తవం. ఎక్కడో కొంతవరకు జెన్యున్గా ఫాలో అయిన తర్వాత మధ్యలో వీళ్ళ ఇంట్రెస్ట్ని ఆడియన్స్ మీద రుద్దారు రివ్యూవర్స్ అనేది నా ఫీలింగ్. ఈ రాయల్ అనే ఆమె ఉంది కదా, ఆమె అయితే ఇంకా వరస్ట్. ఆమె అయితే మామూలుగా ఓవర్ యాక్షన్. మీకు తెలుసు ఆ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా, ఎలిమినేట్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీద ఎంత ఆవిడ చేసింది అనేది ఇప్పుడు ఆటలో బిహేవియర్లో చూపించుకోవాలి అంతే తప్ప ఉండాలనుకుంటే ఎలా ఉంటావు నువ్వు? బిహేవియర్ అవన్నీ చేంజ్ చేసుకొని అన్నీ ఉంటే హౌస్లో ఉంటారు. అంతేగాని నేను ఎట్టానే ఉంటా, నువ్వేం చేస్తాను. ఎందుకంటే ఆదిరెడ్డి ఆమె ఒకేసారి బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కలిపి. మోరోవరు ఆమె కళ్యాణ్ని ఎక్కడ తనుజ గురించి, ఇమాన్యుల్ గురించి ఎక్కడ కూడా ఆమె ఫేవర్గా మాట్లాడింది అయితే నేను ఎక్కడ చూడలేదు. కళ్యాణ్ తుమ్మినా సరే ఏమిరా తుమ్మినావు నువ్వు, కొద్ది వంగునా సరే ఏమి వంగునావురా నువ్వు, ఇదే డైలాగులు. అసలు
ఆ చూసే వ్యూవర్స్కైనా ఎలా చూశారో ఆ వీడియోలు ఆమె అంతా మరీ దారుణంగా ఆమె ఫేవరెటిజం చూపించింది అనేది వాస్తవం. మరి ఎందుకని చూసే వ్యూవర్స్కి అది అర్థం కాలేదా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొద్ది ఓటింగ్ శాతం పెరిగింది అంటే ఆమె వల్ల అయింది అనేది కాదు. అటు చూసుకుంటే మీరు ఆదిరెడ్డి గారి వీడియోస్ చూసుకున్నా మీకు అదే రకంగా ఉంటాయి. కాబట్టి ఈయనే కాదు ఇంకా చాలామంది ఎవరైతే రివ్యూస్గా చెప్పుకునే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కళ్యాణ్ను ఈరోజు కప్పుకొట్టడానికి పూర్తిగా సహకరించారు. తనూజ కానీ ఇమాన్యుల్ విషయంలో వాళ్ళందరూ కూడా అసలు ఎక్కడ కూడా వాళ్ళని బెనిఫిట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంతే. అది పర్సనల్ ఎజెండా అవ్వచ్చు, పర్సనల్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే ఈ బ్యాచ్ కొంతమంది ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన బ్యాచ్ లేడీస్ కూడా మీకు తెలుసు. అది వాట్సాప్ కాల్లో అది కూడా బయటకు వచ్చింది. వాళ్ళు ఎంత తనుజ గురించి ఎంత వరస్ట్గా మాట్లాడారు, ఎలా వాళ్ళ అక్కసుని వాళ్ళు బయటికి కక్కారనేది ప్రతి ఒక్కడం కూడా మనం చూసాం. అదైతే మాత్రం నాకు కూడా అంతగా నచ్చలేదు. అభిప్రాయం చెప్పడం వేరు, కానీ డైరెక్ట్గా వాళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది నాకు కూడా నచ్చలేదు. ఇదే పని కనుక తనూజాని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఏదైతే విధానం ఉందో ఇదే కనుక ఈ వీడియో కనుక ఒక నెల ముందు జరుగుంటే ఖచ్చితంగా తనూజ కప్పు వచ్చేది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు తనూజకు చాలా ప్లస్ అవుతాయి. ఓటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడారు కాబట్టి తనూజ ఇలా కళ్యాణ్ బతికాడు. కానీ లేదంటే అదే మాటలు అదే ప్రవర్తన తనూజ గురించి వాళ్ళు ఏదైతే ఒక విషయం కక్కే కార్యక్రమం చేశారో, అలాగే ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఇమాన్యుల్ గారిని తనూజ అనుకుంటే ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకుండా చూసుకున్నారో, అది కనుక ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ చేయగలిగి ఉంటే, గట్టిగా పోటీ ఇచ్చగలిగి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఓటింగ్ శాతం వీళ్ళకి సింపతి వేజ్లో తనూజ కానీ ఎమ్మెల్యేలు కానీ పైకి తెచ్చేవాళ్ళని చెప్తాను. టాప్ 2లో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళని చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ నడిచేది. ఇమాన్యుల్ తనూజకి గట్టి పోటీ అయితే నడిచేది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది నాకు సంబంధించి ఏదైతే కప్పు తీసుకున్న కళ్యాణ్ అవ్వచ్చు, సెకండ్ ప్లేస్లో ఉన్న తనూజ అవ్వచ్చు, 5th ప్లేస్లో ఉన్న 4th ప్లేస్లో ఉన్న ఇమాన్యుల్ అవ్వచ్చు, వీళ్ళ గురించి నా అభిప్రాయం. ఇప్పుడు ఆల్రెడీ ఇది అయిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, సీజన్ 7లో ఏదైతే తప్పు జరిగిందో అంత తప్పు అయితే నేను అన్నాం. అది గుడ్డిగా వేసి పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు. తర్వాత అందరూ నేను వేసినోడినే తర్వాత ఎంత ఫీల్ అయ్యారో అందరూ తెలుసు, స్టిల్ ఫీల్ అవుతున్నారు. అలాగే ఇప్పుడైతే ఫీల్ అవ్వరులేండి. కళ్యాణ్కి ఇస్తున్నారంటే ఒక కామనానికి ఇస్తున్నారని ఒక సింపతి వేలో అయినా సాటిస్ఫై అవుతారు. బట్ నేననేది ఏంటంటే ఒక సీజన్ వేస్ట్ అయిపోయింది కదా అంటారు. ఒక ఎలిజిబుల్ పర్సన్కి అనేవాడిని 4th ప్లేస్లో ఉంచడం అనేది అది ఎందుకనో కరెక్ట్గా అనిపించట్లేదు, సూట్ అవ్వట్లేదు ప్రోగ్రామ్ కానీ అయితే 100% నేను చెప్పగలను. నాకు కూడా అదే అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా తెలియజేయండి. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ ఆల్రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మీకు తెలుసు, షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. టెలికాస్ట్ మనకి 7ంటికి అవుతుంది. 7 నుండి 10:30 వరకు జరిగే ప్రోగ్రామ్ ఇది. ఖచ్చితంగా అందరూ వస్తారు. అందులో ఇమాన్యుల్ని ఎలిమినేట్ అయిన వాళ్ళతో చూడాలంటే కొద్దిగా కష్టంగా ఉండే విషయం. ఖచ్చితంగా ఇమాన్యుల్కి అది కొద్దిగా బాధ కలిగించే విషయం. అలాగే ఇమాన్యుల్కి యాక్చువల్గా ఇమాన్యుల్కి ఉందండి బేసు. ఫస్ట్ నుండి రావడం మంచి బేస్తూనే ఉన్నాడు. కానీ యూటిలైజ్ చేసుకోలేదు. ఆయనకి ఇండస్ట్రీ తరపు కూడా సపోర్ట్ రాలేదని అయితే ఇమాన్యుల్కి చెప్తాను. ఎందుకనో శ్రమికులు అంటారు, ప్రదీప్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. తర్వాత జబర్దస్త్ టీం ఉన్నారు. ఎవరు కూడా ఇమాన్యుల్కి హెల్ప్ చేయలేదనేది నేను స్టేట్మెంట్ ఇవ్వగలను. ఎక్కడ కూడా అది మనం చూడలేదు కూడా. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరు కూడా ఆయన పేరు ప్రస్తావించింది అయితే ఎక్కడా నాకు కనిపించలేదు. ఆయన గురించి ప్రమోట్ చేసింది కూడా ఎవరికైనా న్యూట్రల్గా ఉండిపోయారని చెప్తాను. న్యూట్రల్గా ఉన్నారని. ఆది మాత్రం వచ్చాడు, కొంత నీకు మంచి ఫాలోయింగ్ ఉందిరా, నామినేషన్కి భయపడుతున్నావు, అవసరం లేదురా బాబు అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక హింట్ కూడా ఇచ్చాడు. అయినా సరే తను భయపడడం ఒకటి ఆయనకి మైనస్ అయింది. అది అంటే హనుమంతుడి శక్తి ఆయనకి ఎలాగ తెలీదో అలాగే ఇమాన్యుల్ యొక్క ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఎంత ఉందనేది మనోడికి తెలియకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ అయింది అనేది నేను చెప్తా. ఫ్యామిలీ వీక్ 50th ఎపిసోడ్ తర్వాత ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు ఎవరైనా గట్టిగా ఆయనకి ఈ హింట్ ఇచ్చుంటే ఎంత బాగుండేది అనేది నా ఫీలింగ్. అప్పుడే కనుక గట్టిగా హింట్ ఇచ్చినా మనోడు భయపడుతున్నాడు, అది వేరే విషయం. బట్ అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలకి ఉపయోగపడేది అనేది నా ఫీలింగ్. ఇది నా ఒక్క ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా తెలియజేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.